గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న కొత్తపేటలో మా ఫ్రెండ్ సుభద్ర గారు, అదిగోండి మీకు స్క్రీన్ మీద కనబడుతున్నారు కదా, సుభద్ర గారు వాళ్ళు 3 ఫ్లోర్స్ పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు ఫ్రెండ్స్. అది విడిదిల్లు, దాని పేరే విడిదిల్లు. అండ్ మ్యారేజ్ ఫంక్షన్స్కి వాటికి విడిదిల్లు కింద ఇద్దామని కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. ఎక్సలెంట్గా ఉంది హౌస్ మాత్రం. సుభద్ర గారు కంగ్రాచులేషన్స్. ఇంకా హౌసే అంత బాగుందనుకుంటే హౌస్ తర్వాత ఇంకా మనం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఏం చూస్తాం ఫ్రెండ్స్, ఫంక్షన్ తర్వాత భోజనాలు చూస్తాము. ఓకేనా? హౌసే అంత బాగుందంటే భోజనాలు అసలు ఇంకా ఎక్సలెంట్గా ఉన్నాయి. తీరా ఎవరియా భోజనాలు, ఎవరా క్యాటరింగ్ అని అనుకుంటే ఇంకెవరు, మనందరికీ తెలిసిన కిషోర్ గారి క్యాటరింగ్ అనమాట. ఇంకా అలా ఓ లుక్ వేసి అలా లంచ్ చేస్తూ అలా వీడియోస్ తీశానమాట, మీకు కూడా పెడదామని చెప్పేసి అనుకున్నానండి. ఇంకా ఎంట్రన్స్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు. వెల్కమ్ డ్రింక్ మిల్క్ షేక్, అది కామనే కదా. ఆ మిల్క్ షేక్ తర్వాత ఇది ఇచ్చారండి, కోకోనట్ వాటరు. ఇప్పుడు కోకోనట్ ముంజు మొన్నటి వరకు ట్రెండు, ఇప్పుడు కోకోనట్ వాటర్ అనమాట. అసలు చాలా బాగుంది. అసలు ఫుల్ సీల్డ్ వేసి చక్కగా, అదీగాక టాటా కంపెనీ వాళ్ళదంటే కొంచెం బ్రాండెడ్ కంపెనీ కదండి. ఈ కోకోనట్ వాటర్తో వెల్కమ్ చెప్పానమాట వచ్చిన గెస్టులందరికీ కూడా. అది కూడా కూలింగ్గా ఉంది, చాలా బాగుంది వాటరు. ఇంక నెక్స్ట్ ఇంకా మనము అసలు ఏమేమి ఐటమ్స్ పెట్టారు వాళ్ళు అనేది మనం చూద్దాము. అక్కడ బయట కూడా డెకరేషన్ కూడా చాలా బాగుందండి. 3 స్టాల్స్ పెట్టారనమాట. అసలు ఎంత చక్కగా అరేంజ్ చేయించారంటే కిషోర్ గారు, చాలా బాగుందండి ప్లాను. లెఫ్ట్ సైడ్ ఒక స్టాలు అండ్ రైట్ సైడ్ ఒక స్టాలు. అండ్ హౌస్లోనే 3rd ఫ్లోర్లో ఓపెన్లో రౌండ్ టేబుల్స్తో అరేంజ్ చేశారండి ఒక స్టాలు. అబ్బాయి ఎక్సలెంట్గా ఉంది. అసలు ఎంత బాగుందో సార్ ప్లానింగ్. కిషోర్ సారా మజాకానా అనిపించిందండి. ఇంకా అసలు ఏమేమి వెరైటీస్ పెట్టారు ఏంటి అనేది కూడా నేను వీడియో తీశాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు. బాగున్నాయి ఐటమ్స్ కూడా, మీరు కూడా చూస్తారని చెప్పేసి వీడియో తీశానమాట. ఫస్ట్ అండి ఇంకా ప్లేట్లో స్వీట్స్తో స్టార్ట్ చేశారండి. ఆ స్వీట్ కూడా వెరైటీగా ఉంది. అదేంటంటే చిన్న డ్రాగన్ పీసు, మళ్ళీ చిన్న చిన్న రసగుల్లా ఆ టైప్ వచ్చింది. నెక్స్ట్ పూర్ణం అండి. పూర్ణంలో చక్కగా హోల్ పెట్టి చక్కగా నెయ్యి వేశారు. నెక్స్ట్ గారె టొమాటో పిక్కులు, జస్ట్ గారె వేస్తారు కానీ టొమాటో పిక్కులు ఎక్కడా చూడలేదు. ఆ సైడ్ డిష్ కింద టొమాటో పిక్కులు వేశారు. అండ్ కుల్చా ఆనియన్ అండ్ మేతి చామన్ కర్రీ. అండ్ వడ్డించుకొని ముందుకెళ్తుంటే స్మెల్ వస్తుందండి. పండు మిర్చి గీ బిర్యానీ అని భలే ఉందండి. అసలు చాలా బాగుంది, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది. దాన్ని మళ్ళీ పన్నీర్ కోర్మా కూడా ఇచ్చారు సైడ్ డిష్ కింద. అండ్ చింతపండు పులిహోర అండ్ పెరుగు చట్నీ. ఇది బాగుంది కదా కాంబినేషను, డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. అండ్ కొబ్బరి కారము అండ్ నల్ల కారము, ఇంకా పచ్చళ్ళు మీకు తెలుసు కదండి. ఇంకా పికిల్స్, దోసకాయ చట్నీ, ఇంకా గోంగూర చట్నీ, అలాంటివన్నీ పికిల్స్ అన్నీ పక్కన పెట్టారు. కొబ్బరి పొడుంతో సహా పక్కన పెట్టారు. అండ్ మనకింకా కర్రీస్లో స్టార్ట్ చేస్తే టమాటా పప్పు అండ్ గుత్తి వంకాయ కర్రీ, దాని మీద అలా పుదీనాకు, అలా క్యారెట్ అవన్నీ వేశారు, కొత్తిమీర అవన్నీ చేశారు, గార్నిష్ చేశారు, చాలా బాగుంది. అండ్ అన్నిటికంటే హైలైట్ అండి మష్రూమ్ గుజ్జు కూర. అసలు ఎంతమంది బాగుందన్నారంటే, నేను వేసుకోలేదులేండి, మష్రూమ్ చాలా బాగుంది అని చెప్పి అన్నారు. ఇంకోటి ఇది కూడా బంగాళదుంపతో సన్నగా పోసగా మిక్చర్ టైప్లో చేశారండి. అది కూడా చాలా బాగుంది. అది కూడా నేను టేస్ట్ చేశాను. అన్నీ టేస్ట్ చేస్తూ కూడా మీకు వీడియో పెట్టాను. ఇంకా ఎన్నున్నా కూడా మనకి సైడు అప్పడాలు, వడియాలు అండ్ ఊరు మిరపకాయలు అవి ఏమీ లేకపోతే మనకి బోసిగా అనిపించింది కదా, అవి కూడా చక్కగా ఉన్నాయి. అండ్ ఉలవచారు అండ్ క్రీము, ఇంకా సాంబారు, అదిగోండి పైన కూడా చక్కగా స్క్రీన్స్ మీద కూడా చక్కగా అట్లా లైటింగ్స్తో ప్రతి స్టాల్ పైన కూడా రాసింది. అండ్ సాంబారు, గడ్డ పెరుగు, అదిగోండి తోడు పెట్టిన పెరుగండి, అసలు ఎక్సలెంట్గా ఉంది. అది సాంబార్లో ముక్కలు కూడా చూసారా, బెండకాయ ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయలు తగులుతూ ఇంకా గడ్డ పెరుగు ఉంది చూడండి. అసలు పైన మేగడ అలాగా, అసలు చూస్తుంటే అచ్చంగా పెరుగన్నమే తినాలి అన్న ఫీలింగ్గా ఉంది. అసలు ఎంత మేగడ కనబడుతుందో పైన చూడండి.
కొండ పెరుగు, అసలు కొండ పెరుగు అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వాటికి సైడ్ డిష్ కింద నిమ్మకాయ పచ్చడి. ఇంకా నేను ఇంకా ప్లేట్ తీసుకున్నానండి. అవన్నీ అసలు నోరూరిపోతుందనమాట నాకు వీడియో తీస్తుంటే. ఇంక అన్నీ పెట్టించుకుంటూ కొంచెం కొంచెం పెట్టించుకుంటూ ముందుకు వెళ్ళాను. అందుకంటే అదిగోండి పూర్ణంలో కూడా చక్కగా హోల్ పెట్టేసి చక్కగా నెయ్యి అది వడ్డిస్తున్నారు. ఆ క్యాటరింగ్ చేసే వాళ్ళు కూడా అండి హ్యాండ్స్కి గ్లౌజెస్ కానీ అండ్ మాస్క్స్ కానీ అండ్ హెయిర్ అది పడకుండా వాళ్ళు తలకి క్యాప్ కానీ అది చాలా బాగుందండి. నాకు అది బాగా నచ్చింది. అసలు చాలా హైజీనిక్గా ఉంది. అసలు కిషోర్ గారి క్యాటరింగ్ అంటేనే శుచికి శుభ్రతకి మారుపేరని మనందరికీ నోటెడ్. అది మనకి ఎదురుగా ప్రత్యక్షంగా కూడా కనపడుతుంది. ఇదిగోండి ఇంకా నేను పూర్ణం తింటున్నాను. అసలు నెయ్యి అది బాగా వేశారు లోపల. అసలు చాలా బాగుంది. స్వీట్ కూడా ఎక్సలెంట్గా ఉంది. ఇంకా గారి కూడా జస్ట్ టొమాటో చట్నీతో టేస్ట్ చేద్దామని టొమాటో చట్నీ కూడా కొంచెం నంచుకొని తిన్నాను. అసలు చాలా బాగుంది. అది కూడా అసలు ఆ గారి కూడా మెత్తగా ఉందండి, సాఫ్ట్గా ఉంది, వేడివేడిగా ఉంది. గారి కూడా చాలా బాగుంది. ఈ స్వీట్ కూడా చూసారా, భలే వెరైటీగా ఉంది ఈ స్వీటు, కాజు స్వీటు. ఇంకా నెక్స్ట్ నేను చెప్పా కదా ఇందాక పండు మిర్చి గీ బిర్యానీ అనమాట. విత్ పన్నీర్ కూర్మా పెట్టారు. నేను కూర్మా తిన్నాను, ఇంకందుకని ఓన్లీ బిర్యానీ వరకే తిన్నాను. అసలు కారం కారంగా భలే ఉందండి. అసలు చూస్తుంటేనే నోరూరుతుంది. అందుట్లో బాస్మతి రైస్తో చేశారు. అసలు ఎంత బాగుందో అసలు చూడండి. అసలు అందరూ చక్కగా మాస్క్ కానీ, హ్యాండ్కి గ్లౌజ్ కానీ, హెయిర్కి క్యాప్ కానీ అన్నీ మెయింటైన్ చేస్తున్నారు. అసలు ఎంత బాగా నచ్చిందంటే నాకు సుభద్ర గారి ఇల్లు ఎంత ఎక్సలెంట్గా దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేయించుకున్నారో, ఎంత ఎక్సలెంట్గా ఉందో, అంతకంటే ఎక్సలెంట్గా ఏమాత్రం తగ్గకుండా క్యాటరింగ్ కూడా మంచిగా సెలెక్ట్ చేసుకున్నారు. అసలు కిషోర్ గారి క్యాటరింగ్ అనేటప్పటికీ నాకు అనుకున్నా, ఇవాళ పొట్ట ఫుల్ అయిపోయింది అనమాట ఇవాళ అనుకున్నాను. ఇదిగోండి ఇంకా నేను ఇంకా లైట్గా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా పెరుగు వేసుకున్నాను, గడ్డ పెరుగు. మేగడ అసలు ఎంత తీస్తున్నా కూడా మేగడ వస్తూనే ఉందండి. అసలు బయట ఎండకి ఆ కూలింగ్ గడ్డ పెరుగు తింటుంటే అసలు చూడండి అందరూ కూడా ఎంత ఆస్వాదిస్తూ తింటున్నారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇదిగోండి 3rd ఫ్లోర్లో చక్కగా పైన కూడా అరేంజ్ చేయించేసి డెకరేషన్ అదంతా అక్కడ కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేశారు కిషోర్ గారు. అది కూడా రౌండ్ టేబుల్ స్టాల్ అండి. భలే బాగుంది చూడండి. ఎంత చక్కగా ఫ్రీగా చక్కగా కూర్చొని తీరిగ్గా నిదానంగా చక్కగా పెద్దవాళ్ళు అండ్ డాక్టర్స్ కూడా వచ్చారండి. విజయలక్ష్మి డాక్టర్ గారు కూడా వాళ్ళందరూ చక్కగా హ్యాపీగా రిలాక్స్ అవుతూ చక్కగా చైర్స్లో కూర్చొని తింటున్నారు. చూడండి అసలు అందరూ ఎంత చక్కగా ఆస్వాదిస్తూ చక్కగా లంచ్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ ఐస్ క్రీము ఎన్నున్నా కూడా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఐస్ క్రీమ్ ఉండాలి. అండ్ ఐస్ క్రీమ్తో పాటు పక్కన మళ్ళీ చాకోబార్ కూడా ఇస్తున్నారండి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఏదైనా తీసుకోవచ్చు. ఇన్ని ఉన్నాక ఇవన్నీ కొంచెం డైజెస్ట్ అవ్వాలంటే ఏముండాలి, సైడ్న ఒక కిల్లి అనేది మనం నోట్లో లాస్ట్న వేసేసుకోవాలన్నమాట. ఆ కిల్లీలో కూడా ఫ్లేవర్స్ అవి కూడా ఉన్నాయండి. ఒక 3-6 ఫ్లేవర్స్ ఉన్నాయి. బాగుంది కదా, భలే కలర్ఫుల్గా ఉంది కదా, రెడ్గా వైట్ ఆ గ్రీన్ కలర్ ఆకు మీద చాలా బాగుంది కదండి, చూడముచ్చటగా ఉంది. ఇంకా టోటల్గా ఎంట్రన్స్ కోకోనట్ వాటర్ నుంచి లాస్ట్ ఐస్ క్రీమ్ వరకు ఏ ఐటెం తీసుకున్నా కూడా టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. అదిగోండి సార్ నెంబర్ కానీ సార్ ఫోటో సార్ పేరు అన్నీ నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. తప్పకుండా మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసుకోండి. మీ ఇంట్లో శుభకార్యాలకి, పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఏ శుభకార్యానికైనా కూడా ఎటువంటి వెకేషన్ ఉన్నా కూడా తప్పకుండా సార్ని అప్రోచ్ అవి సార్తో చక్కగా క్యాటరింగ్ చేయించుకొని మీరు మీ బంధువులు ఆనందిస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడు చెప్పినట్టుగానే మీరు మాత్రమే చూడటం కాదండి, మీ వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వచ్చేది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చక్కగా అందరికీ అవసరాలు ఉంటాయి. భోజనాలు గురించి మాట్లాడటానికి చక్కగా సార్తో అప్రోచ్ అవుతారు. అందుకని ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, నైబర్స్ అందరికీ ఎవరికి వాళ్ళు చక్కగా సార్ నెంబరు సార్ పేరు సేవ్ చేసుకొని కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీ బడ్జెట్కి తగ్గట్టుగా సార్ రుచికరంగా చేయిస్తారు. మీరు మీ బంధుమిత్రులు అందరూ ఈ నెంబర్ని సేవ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.